కురుక్షేత్ర యుద్ధం గెలిచిన కొంతకాలానికి పాండవులు ద్రౌపదితో కలిసి ప్రపంచాన్ని వదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అలా హిమాలయ పర్వతం వైపు వెళుతూ ఉండగా ఒక కుక్క వాళ్ళ వెంట వచ్చింది. అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉండేసరికి ద్రౌపదితో పాటు ధర్మరాజు తమ్ముళ్ళందరూ పడిపోయారు. ఆఖరిగా ఆ కుక్క మాత్రమే అతని వెంట ఉంది. ఒక ప్రదేశంలో ఇంద్రుడు తన రథంపై వచ్చి, నువ్వు మాత్రమే నాతో పాటు స్వర్గానికి రావాలి, ఈ కుక్కని ఇక్కడే వదిలిపెట్టేయి అని చెప్తే, నాతో పాటు వచ్చిన వారందరూ ఎప్పుడో దూరమైపోయారు. ఈ కుక్క మాత్రమే ఆఖరిదాకా నాతో వచ్చింది, కాబట్టి దాన్ని విడిచిపెట్టి నేను ఒక్కడినే స్వర్గానికి రాలేను అని చెప్తాడు. ధర్మరాజుకు ఉన్న నిస్వార్థ బుద్ధిని బయట పెట్టడానికే యమధర్మరాజు ఆ కుక్క రూపంలో వచ్చి పరీక్షించాడు. కుక్కను విడిచిపెట్టి రాను అంటే ఆఖరి శ్వాస వరకు ధర్మాన్ని విడిచిపెట్టను అని ధర్మరాజు అని వ్యాస మహర్షి వివరించాడు.